హలో ఆర్ఆర్ కలెక్షన్కి వెల్కమ్ అండి. దసరాకి శారీస్ తీసుకొచ్చా కదండి. ఇంకో టైప్ శారీస్ అండి. ఇవి వచ్చేసి మంగళసూత్ర శారీస్ అండి. ఇవి వచ్చేసి మంగళసూత్ర శారీస్ చాలా బాగున్నాయండి. అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్ అండి. ఇది ఫస్ట్ శారీ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. మంగళసూత్ర శారీస్ ఇవి వచ్చేసి రోలింగ్ టైప్లో ఉన్నాయండి. రోలింగ్ టైప్లో కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేను చూస్తున్నా కదండి, ఫోల్డింగ్ అనేది చేస్తుంటే సాఫ్ట్గా ఉంటే ఇట్లా ఫోల్డింగ్ అనేది అవదండి. రెడ్ కలర్ అండి. ఇలా అంచొస్తుంది కింద. రెడ్ కలర్ అండి, చాలా బాగుంది. పౌడ్ చెంగు వచ్చేసి ఇట్లా ఉందండి. ఇదంతా పళ్ళు అండి. ఇది వచ్చేసి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉందండి. బ్లౌజ్ పీస్ వచ్చి ఇట్లా ఉందండి. బ్లౌజ్ అంతా ఇట్లా ఉంది. అంతా జెరీతో వచ్చిందండి. జెరీ టైప్లో వచ్చింది అంతా. శారీ మొత్తం స్ట్రిప్గా అయితే నిలబడదండి. స్ట్రిప్గా అయితే నిలబడి, ఇప్పుడు చూసారా, నిలబడిద్దంటే నిలబడిద్దండి. ఇట్లా పడేయంగానే కిందకి బెండ్ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి 5 కలర్స్ ఉన్నాయండి మన దగ్గర. ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ అండి, రెడ్ కలర్ చూపించాను కదా, ఇదో డిజైన్ అండి. నెక్స్ట్ కలర్ వచ్చి బ్లూ అండి. బ్లూ కూడా చాలా బాగుందండి. సేమ్ అదే అండి, సేమ్ అలానే వస్తుంది. పౌడ్ చెంగు సేమ్ ప్రాసెస్ అండి. రెడ్ కలర్ దానికి ఎలా వచ్చిందో అంతే అండి. బ్లూ కలర్ కూడా చాలా షైనింగ్ ఉందండి. నెక్స్ట్ కలర్ వచ్చి పింక్ అండి. పింక్ కలర్ అండి. పింక్ సేమ్ అదే అండి, సేమ్ డిజైన్. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి. పర్పుల్ కలర్ లైట్గా ఉందండి. పర్పుల్ అనేది లైట్ కలర్గా ఉంది. అవన్నీ వచ్చేసి థిక్ కలర్ అయ్యేసరికి షైనింగ్ అర్థమైంది. జెరీది పర్పుల్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది డిజైన్ చేంజ్ వచ్చిందండి. ప్యారెట్ గ్రీన్ కలర్ డిజైన్ అనేది చేంజ్ వచ్చింది. ఇక్కడ డిజైన్ అనేది చేంజ్ వచ్చిందండి. ప్యారెట్ గ్రీన్ కలర్ అంచు ఇట్లా డబల్ కలర్స్తో వచ్చిందండి. ఇది అంటే సేమ్. ఈ 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ.